హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో టైప్ 2 అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డిజిట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ వచ్చేసరికి 42514563 సంఖ్యలోని ప్రతి బేసి అంకెకు 3 కలిపి ప్రతి సరి అంకె నుండి 1 తీసివేస్తే ఆ విధంగా ఏర్పడిన అతిపెద్ద చిన్న అంకెల మధ్య తేడా డిఫరెన్స్ అడిగాడు. అప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన సంఖ్యని రాసుకుంటాం. 42514563 రాసిన తర్వాత బేస్ అంకెకు 3 కలపమన్నాడు. ఇక్కడ బేస్ అంకె వచ్చేసి 5 ఉంది కాబట్టి +3, 1కి +3, 5కి +3, 3కి +3. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి సరి అంకెకి 1 అనేది తీసివేయమన్నాడు. సరి సంఖ్యలో -1 -1 -1 ఇప్పుడు ఏమొస్తుంది? 4లో 1 తీస్తే 3, 2లో 1 తీస్తే 1, 5 + 3 8, 1 + 3 4, 4 - 1 3, 5 + 3 8, 6 - 1 5, 3 + 3 6. చివరిలో అతిపెద్ద మరియు చిన్న అంకెల తేడా. పెద్ద అంకె వచ్చేసరికి 8, చిన్న అంకె వచ్చేసరికి 1. 7 అనేది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థమైపోతే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 6452851 సంఖ్యలోని ప్రతి బేసి అంకెకు 3 కలపమన్నాడు. ప్రతి సరి అంకె నుండి 2 తీసివేస్తే ఆ విధంగా ఏర్పడిన అతిపెద్ద మరియు చిన్న అంకెల మధ్య తేడా. ఫస్ట్ ఇచ్చిన సంఖ్య రాసుకోవాలి. తర్వాత ప్రతి బేస్ సంఖ్యకు 3 కలపాలి. బేస్ సంఖ్య వచ్చేసరికి 5 కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 5కి 3, ఇక్కడ 3. నెక్స్ట్ సరి సంఖ్యకి ఏంటి? 2 అనేది తీసివేయమన్నాడు. సరి సంఖ్య ఇక్కడ 6 కాబట్టి -2, 4, -2, 2 -2, 8 -2. ఇలా చేస్తే ఇప్పుడు నాకు ఏమొస్తుంది? 6లో 2 తీస్తే 4, 4లో 2 తీస్తే 2, 5 + 3 8, 2లో 2 తీస్తే 0, 8లో 2 తీస్తే 6, 5 + 3 8, 1 + 3 4. ఇలా ఏర్పడిన తర్వాత అతిపెద్ద చిన్న అంకెల మధ్య తేడా. పెద్ద నెంబర్ 8, చిన్న నెంబరు 0 కాబట్టి 8. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 92379654 సంఖ్యలోని ప్రతి బేసి అంకె నుండి 1 తీసివేసి ప్రతి సరి అంకెకు 1 జోడిస్తే ఎడమ నుండి 2వది మరియు కుడి నుండి 3వది అయిన అంకెల మొత్తం ఎంత అవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సంఖ్యను రాసుకోవాలి. తర్వాత ప్రతి బేస్ అంకె నుండి 1 తీసేయాలి. బేస్ సంఖ్యలో 1 తీసివేయాలి. నెక్స్ట్ సరి అంకె నుండి 1 కలపాలి. 9 - 1 8, 2 + 1 3, 3 - 1 2, 7 - 1 6, 9 - 1 8, 6 + 1 7, 5 - 1 4, 4 + 1 5. ఇప్పుడేమంటున్నాడు? ఎడమ నుండి 2వది, ఎడమ నుండి 2వది అంటే 3, మరియు కుడి నుండి 3వది అంటే 7. ఈ రెండింటిని ఏం చేయమన్నాడు? మొత్తం ఎంత అడిగాడు. అప్పుడు 3 + 7 10. 10 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 12, దాని అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య ఇచ్చిన సంఖ్యకు 18 మించిపోయింది. ఆ సంఖ్య. ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తే పరస్పరం మార్చుకోవడం అంటే XY అనేది YX చేస్తే 2 అంకెల మొత్తం ఎంత అంటున్నాడు? 12 అయి ఉండాలి. ఆప్షన్లో చూద్దాం. 7 + 6 13, 6 + 7 13, 2 + 7 13. ఆప్షన్ డి రైట్. 5 + 7 12 కదా. సింపుల్గా అయిపోయింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
ఒక 5 అంకెల సంఖ్యలో 100 స్థానంలోని అంకె ఫస్ట్ 5 అంకెల సంఖ్యలో అన్నాడు కాబట్టి 5 అంకెల సంఖ్య రాసుకున్నాం. 1 2 3 4 5. ఈ 5 అంకెల సంఖ్యలో 100 స్థానంలోని అంకె 2, 1లు 10లు 100లు మరియు యూనిట్ స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెండింతలు. అంటే దీనికి రెండింతలు అంటే 4 అవుతుంది. వేల స్థానంలోని అంకె 0, 1లు 10లు 100లు 1000, 1000లో 0. నెక్స్ట్ వచ్చేసరికి 10,000 స్థానంలోని అంకె అనేది 100ల స్థానంలోని అంకె మరియు యూనిట్ స్థానంలోని అంకె యొక్క మొత్తం. అంటే 100ల స్థానంలో 2, యూనిట్ స్థానంలో 4. మొత్తం అన్నాడు కాబట్టి 2 + 4, 6 అనేది మనకి ఏ స్థానంలో 10,000 స్థానంలో. అప్పుడు ఇక్కడ 6 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10,000 స్థానంలోని అంకె అంటే 10,000 స్థానంలోని అంకె -1 అని చెప్పాడు. అంటే ఇందులో 1 అనేది తీసేస్తే నాకు అది 10ల స్థానంలో సంఖ్య అంటున్నాడు. ఓకే, అప్పుడు నాకు 5 అవుతుంది. 60254 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 3506 అంకెలను ఉపయోగించి ఏర్పడిన అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏది అన్నాడు. 3506 0356 ఇది 3 అంకెలది. ఎందుకంటే 356 అయిపోయింది. వాడు 4 అంకెలు అని చెప్పాడు కాబట్టి నేను ఈ 0ని ఇక్కడ వేసుకుంటున్నా. అప్పుడు 3056 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 23405 అంకెలను ఉపయోగించి ఏర్పడిన అతి చిన్న 5 అంకెల సంఖ్య. 23405 చిన్నది కాబట్టి ఫస్ట్ స్మాల్ నెంబర్ 20345 20345 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 046 అంకెలను మాత్రమే కలిగి ఉన్న మరియు ఈ అంకెలు కనీసం ఒక్కసారైనా కనిపించే 6 అంకెల అతి చిన్న మరియు అతిపెద్ద ధన సంఖ్యల మొత్తం కనుగొనండి. ఫస్ట్ అతి చిన్న రాస్తున్నా. 4 6 అంకెలు అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 అయిపోయాయి. ఇది 6 అంకెలు. ఇప్పుడు అతిపెద్ద ధన సంఖ్య అన్నాడు కాబట్టి ఇది అతిపెద్ద ధన సంఖ్య. అంటే ఎప్పుడైనా చిన్న నెంబర్ నుంచి పెద్దదానికి వెళ్ళాలి. ఇది కూడా పెద్ద నెంబర్ నుంచి చిన్నదానికి వెళ్ళాలి పెద్ద నెంబర్ అంటే. ఇప్పుడు మొత్తం అడిగాడు కాబట్టి 6 4 46 కాబట్టి ఆప్షన్ డి. 6 6 6 4 + 6 10 కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆ 2 అంకెల సంఖ్యను కనుగొనండి. దాని అంకెల మొత్తం 8 అయ్యి దానికి 36 కలిపితే ఆ సంఖ్య యొక్క అంకెలు తారుమారు అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక నెంబరు 2 అంకెల సంఖ్య అనేది ఇలా ఉండేటప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 9తో భాగిస్తుంది. అదే వీటి యొక్క మొత్తం అనుకోండి 11తో భాగిస్తుంది. ఇది మనకి చాలా హెల్ప్ అవుద్ది. ఎప్పుడైనా సరే భేదం అనేది 9తో భాగిస్తుంది, మొత్తం అనేది 11 చేత భాగిస్తుంది. ఇలా చూసుకుంటే వాడు ఏమడిగాడు, ఆ 2 అంకెల సంఖ్యను కనుగొనండి. ఆ అంకెల మొత్తం 8. అంటే అంకెల మొత్తం అనేది 8. x + y అనేది 8. 36 కలిపితే ఆ సంఖ్య యొక్క అంకెలు తారుమారు అవుతాయి. అంటే xy +
36 కలిపితే వైఎక్స్ అవుద్ది అంటుండు. నేను ఆప్షన్ త్రూ పోతాను, ఆప్షన్ ఏ చెక్ చేస్తాను. 71 7 + 1 8 సరిపోయింది. ఇప్పుడు 71 + 36 కలిపితే నాకు ఎంత వస్తుంది? 1 + 6 7 107. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి 35. 35 + 36 అంటే ఎంత వస్తుంది? 71. ఆప్షన్ బి కూడా కాదు. 62 + 36 చేస్తే నాకు 98. తారుమారు అవ్వలేదు కదా, 26 రావాలి. 26 + 36 చేశాను. 6 6 12 62. ఇది సరిపోయింది. 26 అనేది 62 అయింది, తారుమారు అయింది. నెక్స్ట్ 36 అనేది యాడ్ చేసాము. ఇక్కడ చూడండి, 26కి 36 యాడ్ చేసాం కదా, యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 62 వచ్చింది. యాక్చువల్గా 26కి 62 యాడ్ చేస్తే 88 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం. అదేవిధంగా వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది? 6లో 2 తీస్తే 4, 62లో 26 తీయాలి కదా, 12లో 6 తీస్తే 6, 5లో 2 తీస్తే 3. ఇది ఖచ్చితంగా 9 చేత భాగిస్తుంది, 9 4. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఏమవుతుంది? 26. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. ఈ ప్రాబ్లం చేసి నాకు కామెంట్లో చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.